అధిష్టానం అంటే డోంట్ కేర్, సభ నిబంధనల గురించి బేఖాతర్. పార్లమెంట్లో సీమాంధ్ర నేతలకు పట్టపగ్గాలు లేకుండా పోయాయి. అడ్డు అదుపు లేకుండా ఇష్టానుసారం రెచ్చిపోయారు. బహిష్కృత ఎంపీలకు ఇవాళ సీమాంధ్ర మంత్రులు కూడా తోడయ్యారు. కాంగ్రెస్, టీడీపీ, వైసీపీ సభ్యులంతా వెల్లోకి దూసుకెళ్లి రచ్చ చేశారు. सर क्वेश्चन नंबर 3 नोट फॉर 2014-15 सादिक हूँ अपने कौल में गालिब खुदा गवाह, सादिक हूँ अपने कौल में गालिब खुदा गवाह. రైల్వే మంత్రి ఖర్గే బడ్జెట్ ప్రసంగాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారు సీమాంధ్ర సభ్యులు. దీంతో తెలంగాణ ఎంపీలు ఖర్గేతో పాటు సోనియాకు రక్షణ కవచంగా నిలబడ్డారు. తెలంగాణ బిల్లు ప్రతులను చించేసేందుకు ప్రయత్నించిన టీడీపీ ఎంపీ శివప్రసాద్ ను తెలంగాణ ఎంపీలు అడ్డుకున్నారు. ఓ దశలో తెలంగాణ, సీమాంధ్ర ఎంపీలు బాహాబాహికి దిగారు. తెలంగాణ సమైక్యాంధ్ర నినాదాలతో లోక్సభ హోరెత్తిపోయింది. సోనియా వారించిన మంత్రులు కావూరి, పురంధేశ్వరి, చిరంజీవి, కోట్ల వెనక్కి తగ్గలేదు. గందరగోళం మధ్యే బడ్జెట్ ప్రసంగాన్ని 10 నిమిషాల్లో ముగించారు ఖర్గే. ఆ తర్వాత సభను రేపటికి వాయిదా వేశారు స్పీకర్ మీరా కుమార్. సభలో సీమాంధ్ర ఎంపీల తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు టీ ఎంపీలు. తెలంగాణ బిల్లును అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే చూస్తూ ఊరుకోబోమన్నారు. మంత్రులు కూడా వెలులోకి పోవడం అనేటువంటిది నాయకత్వము అన్ని రాజకీయ పార్టీలు దేశం మొత్తం గమనించాలి. వర్టికల్ గా డివిజన్ వచ్చింది. ఇంకా కలిసి ఉండడం అనేటువంటిది అసాధ్యం. ఇంత దూరం వచ్చిన తర్వాత ఇంకా కలిసి ఉండాలనేటువంటిది అనైతికం. దయచేసి ఆలోచన చేయండి. పార్లమెంట్ లో తెలంగాణ ఎంపీస్ అందరూ కూడా ఐకమత్యంగా ఉండి ఏదైతే సీమాంధ్ర ఎంపీస్ తెలంగాణ రావద్దని చెప్పి వారు ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నారో దాన్ని భంగం చేయడం జరిగింది. బాహాబాహి జరిగిన మాట మాత్రం వాస్తవం. ఆ తరుణంలో నేను, వివేక్ గారు, మరి అటు పక్కన శివప్రసాద్ వాళ్ళు చేసిన దౌర్జన్యాన్ని ఎదుర్కోవడానికి వెళ్ళకపోవడం జరిగింది. సభలో సీమాంధ్ర సభ్యుల తీరుపై ప్రధాని మన్మోహన్ కూడా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. పార్లమెంటు చరిత్రలో ఎన్నడూ ఇలాంటి ఘటనలు జరగలేదని అసహనం వ్యక్తం చేశారు. సభ మర్యాదలో మంటగలిపేలా ప్రవర్తించడం సరైంది కాదని అభిప్రాయపడ్డారు. టీ బిల్లును అడ్డుకునేందుకు సభలో మరింత రచ్చ చేయాలని సీమాంధ్ర ఎంపీలు ప్లాన్ చేస్తుండగా అవసరమైతే సస్పెన్షన్ వేటేసి బిల్లు పాస్ చేయించాలని కేంద్రం భావిస్తోంది. రాజ్యసభలో నిన్నటి సీనే రిపీట్ అయింది. 2 సార్లు వెల్లోకి వెళ్లి రచ్చ చేశారు సీమాంధ్ర నేతలు. దీంతో సభ రేపటికి వాయిదా పడింది.